ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణముకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బొర్లద్రోయును. తన పొరుగు వానిని తృణీకరించేవాడు బుద్ధిలేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కొండగాడే తిరుగులాడువాడు పొరల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటపడిన వాడు చెడిపోవును, పూటబడనొప్పని వాడు నిర్భయంగా నుండును. నెనరుగల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యమును చేతపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కన్న వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బెగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతివంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయంగా ప్రతిఫలము పొందుదురు గదా. 12వ అధ్యాయము. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడే లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషునికి తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకున్నను తనను తాను పొగడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధిలేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కుటాసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించువారి హృదయంలో మోసము కలదు, సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపుదు,
భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనుడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమందు జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. 13వ అధ్యాయం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించెదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవంతునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుదలము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్భము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండాట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షనుందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపూట, అది మరణపాశంలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకులు మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు వెలుగు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. 14వ అధ్యాయము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదె యందు ధాన్యం ఉండదు, ఎద్దులు బలము చేత విస్తారముగా వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కుటాసాక్షికి అబద్ధములు ప్రేములు. అపహాసకుడు జ్ఞానము వెదుకట వ్యర్థము, తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తిరియును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోలోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయవాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తృప్తి పొందుదురు,
కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపాసత్యములు నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశంలో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, క్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రులను బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, వేదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును. నీతి జనములను ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు, అవమానకరంగా నడుచువాని మీద రాజు కోపించును. 15వ అధ్యాయం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, మెప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్పదననిది, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. పాతాళము అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయంలో మరి తేటగా ఆయనకు కనబడును గదా. అపహాసకుడు తను గద్దించు వారిని ప్రేమింపడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదురు. బాధపడువని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినట మేలు. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపగుడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంతో మనోహరము, క్రిందనున్న పాదాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. హృదయాలోచనలు యెహోవాకు హేయములు, దురాలోచనలు యెహోవాకు హేయములు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము నశయించుకొనువాడు బ్రతుకును. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించి వానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. 16వ అధ్యాయము. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు,
నిశ్చయముగా వారు శిక్ష నొందెదరు. కృపాసత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజవశము. న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనిక రాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులు. సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. నీతి వలన సింహాసనము స్థిరపరచబడను. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము వర్ణదూత. జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును. వారి కటాక్షము కడవరి వానమొబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలి దీనులతో పొత్తుకు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును. వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును. అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయి వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును. కొండగాడు మిత్రభేదము చేయును. బలత్కారి తన పొరుగు వానిని లాలన చేయును. కాని మార్గములలో వానిని నడిపించును. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొనవాని కంటే తన మనసుని స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును. వాటి వలన తీర్పు యెహోవా వశము. 17వ అధ్యాయము. రుచిగల భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె మొక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచుకొనును. వెండికి మూస తగినది. బంగారమునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారులు వృద్ధులకు కిరీటము. తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టివాని వెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టును. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువారు. నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరినూ యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా? వానికి బుద్ధి లేదు గదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదుకువాడు. కుటిల వర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును.
తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము గుచ్చుకొనును. జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు బుద్ధిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కన్నిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు. అట్టివారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. 18వ అధ్యాయము. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట ఎందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నది ప్రవాహముల వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండగాని మాటలు రుచికర భోజ్యములు, అవి కడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపటనము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వెనకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోచును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరచుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. 19వ అధ్యాయము. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అటువాడు హృదయమున యెహోవా మీద కోపముంచును. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కుటాసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షమును వెదుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. బేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరీ దూరస్తులగుదురు. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. బుద్ధి సంపాదించుకొనివాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. కుటాసాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడివాడు నశించును. భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును. రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సోమరితనము గాఢ నిద్రలోనికి పడవేయును, సోమరివాడు పస్తుపడియుండును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు,
వాని తప్పించినను వాడు మరలా కోపించుతూనే ఉండును. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. నరుని హృదయములు ఆలోచనములు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. సోమరి పాత్రలో చెయ్యి ఉంచినే గాని తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి నొందుదురు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు వినగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనకుము. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను నీవు వినగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము. వ్యర్థుడైన సాక్షి న్యాయము నపసించును. భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. 20వ అధ్యాయము. ద్రాక్షారసము విక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంట గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమును చెదరగొట్టును. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొని దగిన వాడెవడు? వేరువేరు తునికరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఎండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును, అవతలకు వెళ్లి దానిని మెచ్చుకొనును. బంగారమును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి నిచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుల కొరకు పూటపడిన వాడి వస్త్రములు పుచ్చుకొనుము. పరుని కొరకు వానినే కొదవ పెట్టించును. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. కొండగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టుము. కావున వదరబోతు జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరుకు స్వాస్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగత్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, రొక్కుకొనిన తరువాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. కృపాసత్యములు రాజును కాపాడును. కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. యవనస్తుల బలము వానికి అలంకారము, తలనేర్పు వృద్ధులకు సౌందర్యము. గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. 21వ అధ్యాయము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకొనిన మార్గం ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు. తాళిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణంను కోరుకొందురు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు, వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభరితుని మార్గము
మిక్కిలి వంకర మార్గము. పవిత్రుల కార్యము యథార్థము. గయాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలన నివసించుట మేలు. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును. వాడు తన పొరుగువానికైనను దయతలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును. భక్తిహీనులను ఆయన నాశనంలో కూల్చును. దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకారము. పాపము చేయి వారికి అది భయంకరము. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. సుఖభోగముల యందు వాంచగల వానికి లేమి కలుగును. ద్రాక్షారసమును నూనెయు వంచువానికి ఐశ్వర్యము కలుగును. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసుకించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును. అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సోమరి వాని చేతులు పనిచేయనొల్లవు. వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును. నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. పుటాసాక్షి నశించును. విని మాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచ అయినను ఆలోచన అయినను నిలవదు. యుద్ధ దినమునకు గుర్రములు ఆయుత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. 22వ అధ్యాయం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులు దరిద్రులను కలుసుకొందురు. వారిద్దరును కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి. తన్ను కాపాడుకొనివాడు వాటికి దూరంగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. దౌష్టమును విత్తువాడు కీడును పోయును. వాని క్రోధమను దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును. అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరి అవమానము మానిపోవును. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును. సోమరి బయట సింహమున్నది, వీధిలో నేను చంపబడదునను. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికి ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపుము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయటికి ఆలోచనయు తెలివిగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. ఆయన వారి దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకుము. క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గలవానిని సూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలిచును. 23వ అధ్యాయం.
నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి పక్షముననున్నావో బాగుగా యోచించుకొనుము. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. నీవు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము. వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేల రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనసునుంచుము. తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రములు ఆనందించును. పాపులను చూచి నీ హృదయం నందు మత్సరపడకము. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. నీ ఆశ భంగము కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవలు యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రామత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. అది బహుమందిని విశ్వాసఘాతులుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చువారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుండువు. ఓడకొయ్య చివరన పండుకొని వాని వలె నుండువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెదుకుదును అని నీవు అనుకొందువు. 24వ అధ్యాయము. దుర్జనులను చూసి మత్సరపడకము. వారి సహవాసము కోరకము. వారి హృదయము బలత్కారము చేయ యోచించును. వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానం అందదు. గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి కంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము. అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగదువు. చావునకే పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోకుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి నాకు తెలియదని నీవు అనుకునే ఎడల హృదయములను శోధించువాడు నీ మాట గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలదు గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండుటకుము. వానిని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము.
వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకుము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపం త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము. భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందుగతి లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగూ చేయని వాని జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. బయట నీ పని చక్క పెట్టుకొనుము. ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుకొనుము. తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చదని అనుకొనుకుము. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వారితో ద్రాక్ష తోట నేను దాడి రాగా, ఇవిగో దాని అందంతటా ముండ్ల తొప్పులు బలిసి ఉండెను. దోలగొండ్లు దాని కప్పి ఉండెను. దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంక కొంచెం నిద్ర, ఇంక కొంచెం కునుకుపాటు, పరుండుటకే ఇంక కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఐదస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. 25వ అధ్యాయము. ఇవియును సొలొమోను సామెతలే. యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి. సంగతి మరుగు చేయట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. ఆకాశములు ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలో మస్టు తీసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనమును నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట నిలవకుము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో. నీ పొరుగువానితో నేను వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువల్ల నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండును. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కన్నభూషం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపిన వానికి కోతకాలపు మంచి చల్లదనం వంటివాడు. వాడు తన యజమానుల హృదయంను తెప్పరిల్ల చేయను. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. తేనె కనుగొంటివా తాగినంత మట్టుకే త్రాగుము. అధికంగా త్రాగిన ఎడ్ల కక్కివేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము. అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కుటాసాక్ష్యము పలుకువాడు సమ్మెటను, ఖడ్గమును, వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసలిన కాలుతోనూ సమానుడు. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయ వానితోనూ సురేకారము మీద చేరకుపోయి వానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలిగొనిన ఎడ్ల వానికి భోజనం పెట్టుము. దప్పిగొనిన ఎడ్ల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాలితో పెద్ద ఇంటిట నుండ కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండను, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండను. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తేనె అధికముగా త్రాగటం మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనసును అణుచుకొని లేని వాడును అంతే. 26వ అధ్యాయము. ఎండాకాలమునకు మంచి గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలియు దిగకుండునట్లు హేతులేని శాపము తగలకపోవును. గుర్రమునకు చెబుకు, గాడిదకు కళ్ళము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము. ఇచ్చిన ఎడల నీవును వాని పోలియందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము. అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటి వాని కాళ్ళు పట్టులేక ఇన్నట్లు మూర్ఖుల నోట సామెత సాటి లేకుండును. బుద్ధిహీనుని గణపరచు
వచ్చేవాడు వెడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత, మత్తుగొనిన వాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు. కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానిని తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞాని అనుకున్నవాడు చూచితివా, వాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహం ఉన్నదనను, వీధిలో సింహం ఉన్నదనను. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దకు దానిని తిరిగి ఎత్తటకు కష్టం అనుకును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకును. తనకు పట్టిన జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరువులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసేతునని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడ్ల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడ్ల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపోతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకును. వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలుగగొట్టిన వారికి ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టం కలుగజేయును. 27వ అధ్యాయం. రేపటి దినమున గురించి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆ రెంటికంటే బరువు. క్రూరమైన కోపము వరద వలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాన్ని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరచును. నీ స్నేహితునైనను తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసు. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయంను సంతోషపరచును. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూచి దాగును. జ్ఞానం లేని వారు యోచింప కాపాడబడుదురు. ఎదుటి వాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనును. పొరల కొరకు పూటబడిన వాని వలన కుదవ పెట్టించును. వేగమున లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపంగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యయు సమానము. దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదునగును. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజరుపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును. తన యజమానుని మన్నించువాడు ఘనత నుండును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనస్సు కనబడును. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదులుకోదు. నీ వస్తువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనసు ఉంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండున. ఎండిన గడ్డి వామివేయబడిన పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఎర్రబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి. ఒక చేని క్రయధనమునకు పొట్టేలు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకును మేకపాలు సమృద్ధి అగును. 28వ అధ్యాయము. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుండురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించేవారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమైనది ఎట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించెదరు.
వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకొనివాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రొవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కఠినపరచుకున్నవాడు కీడులో పడును. బొబ్బరించే సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానులు. వివేకము లేనివాడవే జనులను అధికముగా బాధపెట్టు అధికారి. దుర్లభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొని వాడు గోతికి పరిగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టి వాణిని ఆపకూడదు. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె మొక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చక్కములాడు వానికంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయు వానికి జతకాడు. పేరాస గలవాడు కలహమును రేపును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనసును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు. జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు. కనులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. 29వ అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయం జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమం కలుగజేయును. లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోష గానములు చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకొండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును. జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చును ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగుజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనసునకు ఆనందము కలుగుజేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాటలాడు వాని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులభంగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడిగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టు పెట్టుకొనినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషుల కూరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. యథార్థవంతుడు భక్తిహీనునికి హేయుడు. 30వ అధ్యాయము. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతియేలునకును
ఇతియేలునకును ఉక్కాలుకునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గుచ్చి వాని యజమానునితో కొండములు చెప్పకుము. వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బేదలను నశింపజేయునట్లును, ఖడ్గం వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. తృప్తిపడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వారి కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారణి యొక్క చర్యయు అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమును ఎరగనను. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనిది 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారులారైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడిచినవి 3 కలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్లముగ్రములలో పరాక్రమం గలదే, ఎవనికైనను భయపడి వెనుకకు తిరగని సింహము, సొనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల, నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపక కలహము పుట్టును. 31వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మ్రొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు. దీనులందరికీ అన్యాయం చేయుదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాఖ్యలము గల వారికి ద్రాక్షరసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరుదురు, తమ శ్రమను ఇకను తలంచుకుందురు. మూగవారికిని దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యమును పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బిగించుకొని చేతులతో బలముగా పనిచేయును.
తన వర్తక లాభము అనుభవించే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె వంటను చేత పట్టుకొనును. తన వేళ్లతో కదురు పట్టుకొని వడకును. దీనులకు తన చెయ్యి చాపును. దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవని వద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బొగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవి అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమేన్. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిల్చున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గంన తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గూర్చి ఒకడు చెప్పును. అయితేయు మనకు ముందు ఉండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఇంటిని. ఆకాశం కింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నది. వంకరగానున్న దానిని చక్కపరచన శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించుతుననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతుననియు నా మనసులో నేను అనుకొంటిని. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. 2వ అధ్యాయము. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును. నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెర్రిదానమనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అని నేనంటిని. నా మనసు ఇంకా జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించితిని. వృక్షముల నారుమూలకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని. పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులిచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని.
నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అది చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియు అనుభవింపకుండా నేను నా హృదయంను నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా, అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగ్గుపడెను. సూర్యుని కింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. రాజు తర్వాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయను అనుకొని నేను జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని, కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించుతునని నా హృదయమందు అనుకొంటిని. ఇదియు వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకం ఎన్నటికీ ఉంచబడలేదు. రాబో దినములలో వారందరూ మరవబడిన వారై ఉందురు. జ్ఞానులు మృతుబొందు విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతుబొందు విధమట్టిదే. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగాను కనబడింది గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. వాడు జ్ఞానము గలవాడై ఉండును, బుద్ధిహీనుడై ఉండును, అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. ఇదియు వ్యర్థమే. కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ, తెలివితోనూ, యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థముగాను గొప్ప చెడుగునై ఉన్నది. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. అన్నపానమును పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏలైనగా దైవదృష్టికి మంచివాడవుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టవగు వానికిచ్చుటకే ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. 3వ అధ్యాయము. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూసి తిని, దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషంగా నుండుట కంటే, తమ బ్రతుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తమ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమం చేసి ఉన్నాడు. ముందు జరిగినది ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును, దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగ జరుగుచున్నదని అనుకుంటుని. నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకును సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒకటి. నరులు చచ్చినట్లును
మృగములు చచ్చును. సకల జీవులకు ఒకటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము. సమస్తము ఒక స్థలమునకే పోవును. సమస్తమును మంటిలో నుండి పుట్టెను. సమస్తమును మంటికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగు దానిని చూచుటకే నరుని తిరిగి లేపుకుని వాడెవడనూ లేకపోవట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదని సంగతి నేను తెలుసుకుంటుని. ఇదే వారి భాగము. 4వ అధ్యాయం. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించుదును. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచుదురు. వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించేవాడెవడనూ లేకపోయాను. కాబట్టి ఇంకాను బ్రతుకుచున్న వారి కంటేను ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులనుకుంటుని. ఇంకాను పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయముల కంటే వారే ధన్యులనుకుంటుని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోషకరములని నాకు కనబడిను. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికి పట్టుకొనటకే చేయు ప్రయత్నం వలె ఉన్నది. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసం భక్షించును. శ్రమయను గాలికైన ప్రయత్నములను ఈ 2 చేతుల నిండా ఉండట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండట మేలు. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడెను. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగ కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనది, బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండట కంటే 2 కూడి ఉండట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. 2 కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒక ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరి యగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల 2 కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వం చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకం నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. సూర్యుని కింద సంచరించి సకల జీవులందరూ గతించిన రాజునకు బాదులుగా రాజైన ఆ చిన్నవాని పక్షమున నుందిరని నేను తెలుసుకుంటుని. అతని ఆధిపత్యము కింది జనులకు లెక్కయే లేదు. అయినను తర్వాత రాబోవారు వీనియందు ఇష్టపడరు. నిజంగా ఇది వ్యర్థమే, ఒకడు గాలికే ప్రయాసపడినట్టే. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.